సో ఈరోజు క్లాస్లో F1 నుంచి F12 వరకు ఉన్నటువంటి ఎక్సెల్ షార్ట్ కట్స్ గురించి నేర్చుకుందాం. సో కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ F1 నుంచి F12 వరకు ఉన్నటువంటి షార్ట్ కట్ కీస్ తాలూకు లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా అందులో అన్నిటికన్నా ముందుది ఏంటంటే కంట్రోల్ ప్లస్ F1. సో కంట్రోల్ ప్లస్ F1 అనేది హైడ్ ఆర్ షో ట్యాబ్. ఏంటిది? దానికోసం విండో కీ పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను, బ్లాంక్ వర్క్ షీట్. సో ఇక్కడ ఇది హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, వీటన్నిటి ట్యాబ్స్ అంటారు. ఇక్కడ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, వీటిని ఒకవేళ మీరు హైడ్ చెయ్యాలి అనుకుంటే కనుక మీరు కంట్రోల్ ప్లస్ F1 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రోల్ F1 ప్రెస్ చేస్తే హైడ్ అవుతుంది, మళ్ళీ అదే కంట్రోల్ F1 ప్రెస్ చేస్తే షో అవుతుంది. షో ఆర్ హైడ్ ట్యాబ్. So control plus F1 is the shortcut key for showing or hiding the tab key. ఇది control plus F1. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F1 అయిపోయిన తర్వాత కంట్రోల్ ప్లస్ F2 ప్రింట్ ప్రివ్యూ. ఇది మనకు అందరికి తెలిసిందే, చాలాసార్లు ఇప్పటికి వాడాం. సో ప్రింట్ ప్రివ్యూ మీకు కనిపించాలంటే సమ్ టెక్స్ట్ ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. నేను కాస్త జూమ్ చేసుకొని ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఇచ్చాను, అంతమించి ఇంకేమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ F2 ప్రెస్ చేస్తే కనుక అది కాస్త ప్రింట్ ప్రివ్యూ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఎస్కేప్ కొడితే ఈ ప్రింట్ ప్రివ్యూ నుంచి మనం బయటకు వచ్చేవచ్చు. సో కంట్రోల్ ప్లస్ F2 ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది. ఎస్కేప్కి ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F3 డిఫైన్ నేమ్ ఆర్ నేమ్ మేనేజర్ అన్నాడు. ఏంటి నేమ్ ఆర్ నేమ్ మేనేజర్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ దీన్ని నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ చేసి ఎక్కడైనా ఏదైనా ఒక సెల్లో, పర్టికులర్ సెల్లో క్లిక్ చేసేసి కంట్రోల్ ప్లస్ F3 ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ F3 ప్రెస్ చేసిన తర్వాత నేమ్ మేనేజర్ అని ఓపెన్ అయింది కదా, దానిలో న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అని అడుగుతుంది, ఇక్కడ రెఫర్ టు అని అడుగుతుంది. ఇక్కడ రెఫర్ టు దగ్గర ఏమవుతుందో ఆ మ్యాటర్ అంతా తీసేయండి. సింపుల్గా ఈ మ్యాటర్ అంతా తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు A1 నుంచి A5 వరకు సెలెక్ట్ చేశాను. A1 నుంచి A5 వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ నేమ్ వచ్చి ఏదో ఒక పేరు, మీకు నచ్చిన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అని ఇచ్చాను. ఇచ్చి ఓకే అనండి, క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక గణేష్ అని నేను సెలెక్ట్ చేస్తే ఆ రేంజ్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ రేంజ్ అంతా కూడా మనకు సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను, కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. 45 అంట, 85 అంట, 96 అంట, 38 అంట, 75. సో ఇవి 5 సబ్జెక్ట్స్ మార్క్స్ అనుకుందాం. దీని తర్వాత టోటల్ మనకు కావాలి ఇక్కడ. సో దానికి ఇక్కడ ఏం చేస్తాను అంటే TOTAL టోటల్ అని ఇచ్చి ఇక్కడ ఫార్ములా రాస్తాను, ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ బ్రాకెట్ బిగిన్. మనం దాన్ని గణేష్ అని ఇచ్చాం కదా, గణేష్ అని ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఆ గణేష్ అనేది అంటే ఏదైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్ తలకి టోటల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది 339 అని. సో 339 ఈజ్ ద టోటల్. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కింద వరకు డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ వాల్యూ అనేది కనిపిస్తుంది. చూడండి, సమ్ ఇక్కడ 339 అని చూపిస్తుందా? సో 339 ఆ టోటల్ కూడా ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇలా కంట్రోల్ ప్లస్ F3 ప్రెస్ చేసి మనం నేమ్ ఆర్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం డిఫైన్ నేమ్ ఆర్ నేమ్ మేనేజర్ దీనిలో ఉపయోగించి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ F4 విండో క్లోజ్ చేయడం కోసం. ఇక్కడ అలా సెలెక్ట్ చేసాం, దీన్ని సేవ్ చేస్తుంటే డైరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కంట్రోల్ ప్లస్ S ప్రెస్ చేస్తున్నాను, క్లిక్ చేసి డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను, ఎస్ రీప్లేస్ చేశాను. సో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ F4 ప్రెస్ చేస్తే డైరెక్ట్గా విండో క్లోజ్ అయిపోయిందా? కంట్రోల్ ప్లస్ F4 ప్రెస్ చేయగానే డైరెక్ట్గా విండో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ N ప్రెస్ చేశాను. N ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, కంట్రోల్ ప్లస్ F5 రీస్టోర్ విండో సైజ్. ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్లో ఉందండి, మ్యాక్సిమైజ్లో. కంట్రోల్ ప్లస్ F5 ప్రెస్ చేసినట్లయితే విండో ఏమవుతుంది, చిన్నది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఫుల్ స్క్రీన్లో ఉన్నదాన్ని రీస్టోర్ చేయడం కోసం ఏం ప్రెస్ చేస్తున్నాం, కంట్రోల్ ప్లస్ F5. కంట్రోల్ ప్లస్ F5 ప్రెస్ చేయగానే కాస్త విండో చిన్నది అవుతుంది అనమాట. సో కంట్రోల్ ప్లస్ F5 ప్రెస్ చేస్తే విండో చిన్నది అవుతుంది, మళ్ళీ పెద్దది చేసుకుంటున్నాం. పెద్దది చేసుకోవడానికి కూడా షార్ట్ కట్ ఉంది. సో కంట్రోల్ ప్లస్ F5 ప్రెస్ చేస్తే ఇది చిన్నది అవుతుంది, విండో రీస్టోర్ విండో. నెక్స్ట్ F5 అనేది ఏంటి, F6 నెక్స్ట్ వర్క్ బుక్. ఇక్కడ మన దగ్గర ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయండి, ఒక వర్క్ బుక్కే ఉంది, అది బుక్ 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కంట్రోల్ N ప్రెస్ చేసి కొత్త వర్క్ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇది బుక్ 3, ఇది బుక్ 3, ముందున్నది బుక్ 1. ఈ రెండింటికి మార్చాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే F6 కంట్రోల్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే అవుతుంది నెక్స్ట్ వర్క్ బుక్.
సో ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ F6 చూడండి. బుక్ 1 బుక్ 2 బుక్ 1 బుక్ 2 మారుతున్నాయి. ఇక్కడ బుక్ 1 బుక్ 2 ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 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 అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. F6 కంట్రోల్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే బుక్ 2 బుక్ 3 బుక్ 2 బుక్ 3. నేను ఒక పని చేస్తున్నాను. దీన్ని ఒకదాన్ని కంట్రోల్ ప్లస్ F5 ప్రెస్ చేసి చిన్నది చేశాను కాబట్టి మీకు డిఫరెన్స్ చాలా క్లియర్ తెలుస్తుంది. కంట్రోల్ F6 బుక్ 2 బుక్ 3 బుక్ 2 బుక్ 3. సో ఇలా మనం ఒక వర్క్ షీట్ నుంచి ఇంకో వర్క్ షీట్కి మారచ్చు అనమాట. ఎంతవరకు అయింది ఇప్పుడు? కంట్రోల్ ప్లస్ F6 నెక్స్ట్ వర్క్ బుక్ వరకు అయింది. కంట్రోల్ ప్లస్ F7 ఏంటంటే విండోని మూవ్ చేయడం కోసం వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద మౌస్ హెల్ప్ లేకుండా కీబోర్డ్ ద్వారానే మనం మూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే దీన్ని మూవ్ చేయడం అవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమైజ్గా ఫుల్ స్క్రీన్ చేసి ఉంది కాబట్టి దీన్ని చిన్నది చేసుకునైనా మూవ్ చేయాలి. లేదనుకుంటే ఆల్రెడీ ఇంకొక షీట్ ఉంది కదా, వర్క్ షీట్, అది మనకు ఆల్రెడీ చిన్నది చేసి పెట్టుకున్నాం కాబట్టి కంట్రోల్ F6 ప్రెస్ చేసి అక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కంట్రోల్ F7 ప్రెస్ చేస్తున్నాం. కంట్రోల్ F7 ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ కర్సర్ చూడండి ఒకసారి. పాయింట్ 4 హెడెడ్ యారో కింద మారిపోయిందా? 4 హెడెడ్ యారో కింద మారిందా లేదా? ఇప్పుడు కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదా, అప్ యారో, రైట్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో. సో ఇలా ఈ యారో కీస్ ఉపయోగించి మీరు పైకి కిందకి, రైట్కి కిందకి, లెఫ్ట్కి పైకి మీకు ఎటుగా ఉన్నట్టు మూవ్ చేసుకోవచ్చు. దీని షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ ప్లస్ F7. సో నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F7 మూవ్ విండో తర్వాత కంట్రోల్ F8 రీసైజ్ విండో. కంట్రోల్ ప్లస్ F8 ఏంటి? రీసైజ్ విండో. సేమ్ దానిలాగే ఇప్పుడు మనం మూవ్ చేసాం కదండి, F7 కంట్రోల్ ప్లస్ F7 ప్రెస్ చేసి మనం మూవ్ చేసాము. కంట్రోల్ ప్లస్ F8 ప్రెస్ చేస్తే మనకి రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంట్రోల్ ప్లస్ F8 ప్రెస్ చేశాను. F8 ప్రెస్ చేసిన తర్వాత యారో మార్క్, ఇప్పుడు నేను రైట్ యారో ప్రెస్ చేశాను. రైట్ యారో ప్రెస్ చేసి పెద్దది చేసుకుంటున్నాను. అలాగే లెఫ్ట్ యారో ప్రెస్ చేసి చిన్నది చేసుకుంటున్నాను. అలా ప్రెస్ చేసి ఉంచేస్తే అలా డ్యాన్స్ చేస్తుంది. జస్ట్ ఒక్కొక్కసారి ప్రెస్ చేయండి, ఓకేనా? అలా ప్రెస్ చేసి వదిలేసేయండి. ఒక్కొక్కసారి ప్రెస్ చేస్తే ఇలా అవుతుంది, లేదు అలా ప్రెస్ చేసి వదిలేస్తే ఇలా డ్యాన్సులు చేస్తుంది అనమాట. కాబట్టి అలా జస్ట్ ఒక్కొక్కసారి ప్రెస్ చేయండి చాలు. అలాగే మీరు ఓవరాల్గా రెండు ఒకేసారి హైట్ విడ్త్ ఒకేసారి పెంచుకోవాలనుకుంటే డౌన్ ఇక్కడ చూడండి, ఇలా పెంచుకోవచ్చు. పెరుగుతుంది, ఇటు తగ్గుతుంది, ఇటు పెరుగుతుంది, ఇటు తగ్గుతుంది. అలాగే పై అప్ యారోకి ప్రెస్ చేస్తే ఇలా తగ్గుతుంది, ఇలా లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఇలా మూవ్ అవుతుంది అన్నమాట. సో ఇది రీసైజ్ చేయడం కోసం. ఇదేంటిది? రీసైజ్ చేయడం కోసం. నెక్స్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసేస్తున్నాను, నార్మల్ సైజ్కి వచ్చేసింది. నెక్స్ట్ దాని తర్వాత షార్ట్ కట్కి ఏంటంటే F9 కంట్రోల్ ప్లస్ F9 మినిమైజ్ విండో. దీన్ని మినిమైజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? -7 క్లిక్ చేస్తాం. అలా కాకుండా షార్ట్ కట్ ద్వారా మినిమైజ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ F9, ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ ప్లస్ F6 ప్రెస్ చేసి, ఉన్నది ఒకటే విండో, రెండు ఉన్నాయిగా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను? కంట్రోల్ ప్లస్ F9 మినిమైజ్ చేసేస్తున్నాను. మినిమైజ్ చేసింది మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే, ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీరు ఏ విండో కావాలంటే ఆ విండో దగ్గరికి వచ్చి అన్నమాట. సో మినిమైజ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ F9 రెండు మినిమైజ్ అయిపోయినాయి. ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ట్యాబ్ పట్టుకుని క్లిక్ చేస్తే రెండు ఓపెన్ అయిపోతున్నాయి అనమాట. సో ఇది కంట్రోల్ ప్లస్ F9 మినిమైజ్ వర్క్ బుక్కి షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F10 రీస్టోర్ వర్క్ బుక్. ఇందాక మనం రీస్టోర్ విండో సైజ్ అన్నాం కదా, కంట్రోల్ ప్లస్ F5 ప్రెస్ చేస్తే చిన్నది అవుతుంది, ఓకేనా? ఇక్కడ రీస్టోర్ వర్క్ బుక్ అని ఇచ్చాడు, అంటే మామూలు సైజు తీసుకురావడానికి. సో ఇప్పుడు కంట్రోల్ F5 F10 రెండు ప్రెస్ చేస్తున్నాను. ఇది కంట్రోల్ ప్లస్ F5, ఇది కంట్రోల్ ప్లస్ F10. కంట్రోల్ F5 కంట్రోల్ F10 5 10 గుర్తుంటాయి. 5 చిన్నది చేయడానికి, 10 పెద్దది చేయడానికి. కంట్రోల్ F5 కంట్రోల్ F10. కంట్రోల్ F6 ప్రెస్ చేసి ఇంకోటి ఉంది కదా, ఇక్కడ వచ్చాం. కంట్రోల్ F5 ఆల్రెడీ F5లో ఉంది, F10. కంట్రోల్ F5 కంట్రోల్ F10 కంట్రోల్ F5 కంట్రోల్ F10. సో ఇలా మనం రీస్టోర్ చేయడానికి అలాగే ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి మనం షార్ట్ కట్స్ కంట్రోల్ ప్లస్ F5 కంట్రోల్ ప్లస్ F10 యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ F11 న్యూ మ్యాక్రో షీట్. జనరల్గా మనకి న్యూ షీట్ కావాలంటే మనం ఏం చేస్తే ఇక్కడ ప్రెస్ మనం క్లిక్ చేస్తే మనకి వస్తుంది. ఒకవేళ మీకు మ్యాక్రో షీట్ కావాలనుకుంటే కంట్రోల్ ప్లస్ F11 ప్రెస్ చేస్తే మీకు మ్యాక్రో షీట్ వస్తుంది. ఇది నార్మల్ షీటు,
ఇవన్నీ నార్మల్ షీట్స్, ఇది మ్యాక్రో షీట్. మీకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది నార్మల్ షీట్కి మ్యాక్రో షీట్కి, కాలం విత్ ఎస్పెషల్లీ. ఓకేనా? సో ఇలా ఒక మ్యాక్రో షీట్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే Ctrl+F11 అనేది మనం ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా Ctrl+F12 ఓపెన్ చేయడం కోసం, అంటే ఆల్రెడీ సేవ్ చేసినటువంటి ఒక ఎక్సెల్ వర్క్షీట్ని ఓపెన్ చేయాలనుకుంటే F12 ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్కి ఇంకో షార్ట్ కట్ కీ కూడా ఉంది, Ctrl+O, అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే Ctrl+F12 ప్రెస్ చేసినా సరే మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ వన్ అనేది ఏదో సేవ్ చేస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అంటున్నాను. ఇందులో సమ్ టోటల్ 339 సంథింగ్ ఏవో వాల్యూస్ ఉన్నాయి, ఇదాక మనం సేవ్ చేసింది. ఓకేనా? ఇవి టోటల్గా ఎక్సెల్లో Ctrl+F1 నుంచి Ctrl+F12 వరకు ఉన్నటువంటి షార్ట్ కట్ కీస్. Ctrl+F1 అనేది హైడ్ ఆర్ షో ద ట్యాబ్, షోని అంటే ట్యాబ్ని హైడ్ చేయడానికి, షో చేయడానికి. Ctrl+F2 ప్రింట్ ప్రివ్యూ. Ctrl+F3 డిఫైన్ నేమ్ ఆర్ నేమ్ మేనేజర్. Ctrl+F4 క్లోజ్ విండో. Ctrl+F5 రీస్టోర్ విండో సైజ్. Ctrl+F6 నెక్స్ట్ వర్క్ బుక్. Ctrl+F7 మూవ్ విండో. Ctrl+F8 రీసైజ్ విండో. Ctrl+F9 మినిమైజ్ విండో. Ctrl+F10 రీస్టోర్ వర్క్ బుక్. Ctrl+F11 న్యూ మ్యాక్రో షీట్. Ctrl+F12 ఓపెన్. సో ఇవి షార్ట్ కట్స్. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి.